సంఘటన కాంగ్రెస్ పార్టీ విభాగం వ్యక్తం చేస్తూ ఉంది. ఆ కుటుంబాలకి దేవుడు ఈ రకాలుగా ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తాం. అది మధ్యన వారు ఇంకేమున్నాయి సార్, మీ పక్కన కూర్చున్న సంపదనాన్ని నాకు కొన్ని మౌలికమైన ప్రశ్నలు లేవని కాంగ్రెస్ పార్టీలో కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయని కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయి. ఇదే కరెక్ట్ సమయం చేయండి, నాకు గంట టైం ఇవ్వండి ఇన్ఛార్జిని సీఎంని అడిగారు. పక్కనే ఉన్నారు కదా, మీకు ఏమైనా చెప్పారు? మీరు ఏమైనా చూశారు? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక స్వేచ్ఛ కలిగిన పార్టీ. ఏఎస్సీ కార్యదర్శి సంపత్ గారు డెఫినెట్గా పరిశీలిస్తారు. ప్రతి పార్టీలో ఇలాంటి ఉంటే ఉండొచ్చు. మా దగ్గర కూడా అలాంటి ఏమైనా నోటీస్కి వస్తే డెఫినెట్గా దాని మీద విచారిస్తాం. మీకు తెలిసి లేదా సార్ కలుపు మొక్కలు ఉన్నారా? డెఫినెట్గా డెఫినెట్గా ఆలోచిస్తాం. సంపత్ గారిని పేరిస్తూ వాటిని కూడా అంటే కొత్త వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, పాత వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కువ ప్రయారిటీ లేదనేది ఆయన. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం పాత కొత్తల కలయికతో ముందుకు పోతుంది. పాత వారికి ఉండాల్సిన ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంటుంది. పాత వారికి ఆ ప్రాముఖ్యత ఇస్తూనే కొత్త వారికి కొంత అవకాశం ఇస్తాం. 2 ఏళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి 2 ఏళ్ళ ముందు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ 2 ఏళ్లలో ఎక్కడ ఉంటారో తెలియదు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు చచ్చిపోయినాక కాంగ్రెస్ పార్టీలో ఉంటాము. వర్క్ పర్ఫార్మెన్స్ ని అంటున్నారు. మీరు ఇప్పటివరకు చేయలేదు సార్ 2 ఏళ్ళ అధికారం. ఈ సందర్భాల్లో రాజకీయ అవసరాల కోసం కొత్త వారికి అవకాశాలు ఇస్తాం. ఎన్నికలకు మీరు చూశారు, చాలా మంది ఇతర పార్టీ సీనియర్లు మా పార్టీలో చేయడం వల్ల కొంత మార్పు వచ్చింది. అంటే మనం అనేది అలాంటి వరకు అవకాశం ఇచ్చాం. దానివల్ల పాత వారికి అవకాశాలు ఉండకుండా పాత వారిని ప్రయారిటీ ఇస్తూనే కొత్త వారికి కొంత అవకాశాలు ఇస్తాం. అవునండి, గంజాయి మొక్కలు ఎవరున్నారో వాళ్ళ పేరు చెప్తే బాగుంటుందని కాస్త చూద్దాం సార్. తర్వాత ప్రక్రియలో మా కార్యక్రమం అయిపోయింది. మా సూచనలు సలహాలు తీసుకున్నారు. అంతే నిర్ణయం ఏఎస్ఎస్ ప్రకటిస్తుంది. ఎప్పుడైనా రావచ్చు. క్యాబినెట్ మన అంశం, మన పడుతున్న అంశం కాదు. ఢిల్లీ పోయారు కదా, మీరు కూడా క్యాబినెట్ లో ఉంటారని వస్తుంది. మీరు కూడా క్యాబినెట్ లో ఏఐసిసి మధ్య ఉన్నటువంటి అంశం అది. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. అండ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ మేము కాంగ్రెస్ పార్టీలో లేము, జూబ్లీహిల్స్లో కేవలం నవీన్ యాదవ్కి సపోర్ట్ చేయడం జరిగింది, లేననాయి దేననాయి అని చెప్పి ఆయన హాట్ కామెంట్ చేసింది. దానికి సంబంధించి ఏం చెప్తున్నాను? ఆయన ఏం చెప్పినా హ్యాండ్ సింబల్ సపోర్ట్ చేశారు కదా. నవీన్ యాదవ్ చేశారా, కాంగ్రెస్ పార్టీ చేశారా, హ్యాండ్ సింబల్ సపోర్ట్ చేశారు. బీహార్లో జాతీయ రాజకీయాల రూపంలో వాళ్ళు అక్కడ క్యాండిడేట్ నిలిపారు. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక రకం ఉంటుంది. ఇక్కడ జూబ్లీహిల్స్లో ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మంచి మేరతో కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఒక సందేశం ఇచ్చినారు. మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము. 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మాకు చేరుతూ ఉంది. దానివల్ల సంతృప్తిగా ఉన్నామని ఒక సందేశం ఇచ్చినారు. రెండవ సందేశం, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రాజకీయ అవకాశాలు లేవనే సందేశం ఇచ్చినాడు. 25,000 మెజారిటీ ఇచ్చినారు ఇంత ఓవరాల్ ఫైట్లో. అంటే బీఆర్ఎస్ పార్టీకి సెలవు అనే మాట చెప్పకుండా చెప్పినారు. బీజేపీ పార్టీ డిపాజిట్ పోయిందంటే ఇంకా బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో అసలు కొనికెత్తే అవకాశం లేదనే మాట కూడా చెప్తారు. భవిష్యత్తు 2 సందేశాలు ప్రజలు గ్రహించుకోవాలి. జిహెచ్ఎం సెలక్షన్స్లో మరి వాళ్ళ మద్దతు ఉంటుందా మీకు? ఎట్లా చూద్దాం, అప్పటి పరిస్థితి అప్పటిది. రాజకీయాల్లో అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పరిస్థితి వస్తూ ఉంటాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ రానున్న లోకల్ బోర్డు ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మెజారిటీ సార్లు గెలుచుకుంటుంది. నేను కూడా పాల్గొన్నాను. మంచి అంశాలు, మంచి ప్రశ్నలు ఏమంటారు. ఇలా బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అంటే అదే ప్రజల ఆఫీసుల మేరకు ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాలేదు. గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. బీహార్లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నాక తొలగించిన ఓట్లు ఉన్నాయి. సర్ పేరిట లౌకికవాద వ్యక్తుల యొక్క ఓటును తొలగించిన తద్వారా ఓట్లో చోరీ చేయడం కాకుండా ఎరాఫేరీ చేసి వాళ్ళు ఎన్డీఏ 4 సార్లు అధికారంలోకి వచ్చింది. 4
పర్యావరణ అధికారులు నితీష్ కుమార్ అభివృద్ధి చూస్తే ముగ్గురు వేసుకుంటాం బీహార్లో. అలాంటి బస్సులు వారిని ఎన్నుకునే సమస్య లేకుండే ఏరాఫేరీ చేసి అక్కడ గెలిచినారు. అయినప్పటికీ కూడా ఓడిపోయిన మహాగఠబంధన్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకే ఎక్కువ వచ్చినాయి. అవకతవకలు, ఓటు చోరీ ఇవన్నీ బీహార్లో గెలిచినారు. అది గెలుపు కాదు, అప్రజాస్వామికంగా అనైతికంగా గెలిచినారు. ఇది రాష్ట్ర దేశంలో గుర్తుపెట్టుకోవాలి. ఓటు చోరీ జరిగింది అనేది ఇప్పటికే రూఢి అయింది. ప్రజలు మోడల్ పేరు మీద మన దేశంలో ఓట్లు అంటే ఎంతకన్నా సిగ్గుచేటైన విషయం ఏమున్నది? యూత్ కాంగ్రెస్ వారు మంచి కార్యక్రమాన్ని ప్రజల్ని మేలుకొల్పే కార్యక్రమం చేస్తూ వారికి అభినందనలు. ఆయన కూడా మీకు సంపత్ గారితో మాట్లాడిందంటే ఎక్స్టెండ్ చేస్తూ మీ పక్కన విహెచ్ గారు కూడా ఉన్నారు. 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చి ఇంత సీనియర్ నాయకులు ఎలాంటి మీ ప్రభుత్వంలో ఎలాంటి చోటు లేదు. భవిష్యత్తులో హనుమంతరావు గారికి మంచి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ.